మల్కాజ్గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుండగా తెల్లవారుజామున భార్య నిషారాణిని తుపాకీతో కాల్చి చంపాడు భర్త అరుణ్. మాట్లాడుకుందామని చెప్పిన భర్త మరో వ్యక్తితో కలిసి భార్యను తుపాకీతో పేల్చి చంపాడు. 3 నెలల క్రితం అంబర్పేట్ పరిధిలో తుపాకీతో అరుణ్ హల్చల్ చేశాడు. పాత బస్తీకి చెందిన స్నేహితుల వద్ద తుపాకీని కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీన్వైల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరూ కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ ఫెన్స్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైర్ తోటి ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. కూల్ ఆఫ్ బ్లడ్లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఆమెను ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడింది అత్తమ్మ అన్నట్టు. ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవారికి అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళాడు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది, కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. ఎంత తొందరలో పట్టుకుంటాం చెప్పి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. మల్కాజ్గిరిలో భార్యను తుపాకీతో భర్త కాల్చి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అలాగే హైదరాబాద్ లో గన్ కల్చర్ కూడా పెరిగిపోతుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, మరొకసారి అంటే సామాన్య ప్రజలు కూడా తుపాకీ ఈజీగా కొనుగోలు చేస్తారని మనకు అర్థమవుతుంది ఈ ఘటన ద్వారా. ఎందుకంటే గతంలో సైతం గన్ కల్చర్ కొనసాగింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాన్యమైనటువంటి వ్యక్తి తన స్నేహితుల సాయంతో హైదరాబాద్ లోనే తుపాకీని కొనుగోలు చేసినట్టు మనకు తెలుస్తోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మరేపై అనుమానంతో ఆయన గన్తో కాల్చి చంపాడు. అరుణ్ 40 సంవత్సరాల వయసు గల ఆయన భార్య ఉషారాణిని 32 సంవత్సరాల ఆమెకు అనుమానంతో గత నిత్యం వేధిస్తుంటాడు. ఈ క్రమంలో గొడవలు కూడా అనేక సార్లు జరిగాయి, మనస్పర్ధలు వచ్చాయి. కుటుంబ పెద్దలు కూడా వారిని కలిపేటువంటి ప్రయత్నం చేశారు. కొద్ది రోజుల పాటు సజావుగా కొనసాగుతున్నప్పటికీ మళ్ళీ నిన్న కూడా గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నిందితుడు ముందుగానే పక్కా స్కెచ్ తోటి అరుణ్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన తన స్నేహితుల సాయంతో పాత బస్తీ వద్ద తన స్నేహితుల సాయంతో తుపాకీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆ కొనుగోలు చేసిన తర్వాత ఉదయం మళ్ళీ గొడవ జరుగుతున్న క్రమంలో అప్పటికప్పుడే ముందు ప్లాన్ ప్రకారం ఆయన ప్రిపేర్ ఉన్నాడు. ఈ క్రమంలో తక్షణమే అప్పటికప్పుడే కాల్చాడు. అయితే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు కూడా అలర్ట్ అయ్యి వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయడంతో పోలీసులు రావడం జరిగింది. అప్పటికే నిందితుడు అయితే పరారులో ఉండగా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఎదుట దొంగతున్నట్టు కూడా అర్థమవుతుంది. అయితే ఈయన అరుణ్ సైకోగా వ్యవహరిస్తున్నాడని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలోనే భార్య వదిలి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ఆమె మరదలు ఉషారాణిని తర్వాత 2 సంవత్సరాలకు పెళ్లి చేస్తున్నాడు. మొత్తంగా కొద్ది రోజులు సజావుగా కాపురం సాగినప్పటికీ కూడా మరి మనస్పర్ధలు, భార్యపై అనుమానంతో ఈ విధమైన ఘటనకు పాల్పడ్డాడు. మొత్తానికైతే హైదరాబాద్ లో మరొకసారి గన్ కల్చర్ పెరిగిందని మనకు అర్థమవుతోంది. సామాన్య ప్రజలు కూడా అవసరానికి అంటే నేరాలకు పాల్పడేందుకు తుపాకీ కొనుగోలు చేయొచ్చని కూడా మనకు ఈ ఘటన ఈ ఉదాహరణ మనకు తెలుస్తోంది. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.